పూజ్యులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద స్వామి భారతి గారు వారి యొక్క 88వ జన్మదిన సందర్భంగా మనం మంచి శుభ కార్యక్రమాన్ని చేసుకుంటున్నందుకు ఈ పవిత్రమైనటువంటి కార్యం యజ్ఞాన్ని నిర్వహించి సమాజంలో ఉన్నటువంటి దోషాలను దూరం చేయడానికి స్వామివారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ప్రత్యేకంగా కుర్తాల పీఠం చాలా గొప్ప పీఠం. కుర్తాల పీఠం చాలా పవిత్రమైనటువంటి పీఠం. ఏ ప్రచార టోపాలు లేకుండా ధర్మం కోసం, మన సమాజం కోసం, నైతిక విలువల నిర్మాణం కోసం పనిచేస్తున్నటువంటి, అవిరళమైనటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పీఠము కుర్తాల పీఠం. దానికి సిద్ధానంద భారతి స్వామి గారు రావడమే దానికి ఒక వెన్నెల అని నేను హృదయపూర్వకంగానే భావిస్తున్నాను. వారు గొప్ప మేధావిగా ఉంటూ ఆధ్యాత్మిక సాధనలో తన యొక్క జీవితంలో ఒక కొత్త మార్గాన్నే కాకుండా సాధన ద్వారా భగవంతుని అన్వేషణం చేయడానికి వారు కుర్తాల పీఠాన్ని అధిష్ఠించడం ఇది చాలా గొప్ప పరంపర అని నేను మీకు హృదయపూర్వకంగానే మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ పీఠాన్ని ఒకసారి మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు వారిని కూడా ఈ పీఠాన్ని అధిష్ఠించాలని కోరినారు. కానీ దైవవశాత్తున ఆయన ప్రధానమంత్రి కావడం, మరి ఆ పీఠం ఆ విధంగా ఉండడం, మరి అదే స్థానంలో శ్రీ సిద్ధానంద భారతి గారు రావడం ఇది చాలా గొప్ప విషయమని నేను మీ అందరితో మనవి చేసుకుంటా ఉన్నాను. అంటే గొప్ప ఉన్నతమైనటువంటి స్థానంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కుర్తాలం పీఠం యొక్క ప్రధాన వ్యవస్థాధికారి శ్రీ శశిభూషణ్ గారు, అలాగే మా మిత్రుడు శ్రీ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, ఎక్స్ఎమ్మెల్యే శ్రీమతి నిర్మల గారు, మరియు మా గోనెల గారు, అలాగే మంచి సాధ్వినీమని ఇప్పుడే ఒక మహత్కరమైనటువంటి పుస్తకాన్ని మన ముందు స్వామివారి చేత, వారి ఆశీర్వాదం చేత మనం ఆవిష్కరింపజేసుకున్నటువంటి ఆ పుస్తకం యొక్క నిర్మాణకర్త ఆమె రమ్యానంద భారతి గారు. మిగతా భక్తులారా, సోదర సోదరీమణులారా, ఈరోజు సమాజంలో అనేకమైనటువంటి మార్పులు సంభవిస్తున్నాయి. అంటే దేశమంతా కూడా ఇంతవరకు చాలా భౌతికవాదం వైపు, అంటే ఆస్తులు సంపాదించుకోవాలా, సంతోషంగా ఉండాలా, ఇది సామాన్యమైన విషయమే. కానీ పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల భారతీయ సంస్కృతికి ప్రమాదం వచ్చేటువంటి గడువు నుండి ఆధ్యాత్మికమైన మార్గంలోకి భారత సంబంధించినటువంటి యువతీ యువకులు ముందుకు రావడం ఇది గొప్ప పరిణామమని, ఆ పరిణామానికి ఇలాంటి సాధు పొంగవులు చేసినటువంటి తపస్సు అని నేను మీకు హృదయపూర్వకంగా భావిస్తున్నాను. ఒక తరంలో మార్పు వస్తున్నది. దేవాలయాలు, మన సంస్కృతి, మన యొక్క ఆచారాలు, మన సాంప్రదాయాలను రక్షించుకోవాలనేటువంటి తపన
ఈరోజు చాలా పెరిగింది. అంతేకాదు ధర్మమే ప్రధానమైంది. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది. కాబట్టి ఆ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనది. మనను రక్షించే బాధ్యత ధర్మాందని నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తున్నాను. అలాంటి ధర్మ సంస్థాపన కోసం భగవద్గీతలో చెప్పినట్టుగా ఎప్పుడు కూడా ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేయడమే మనం వంతు అని చెప్పి గీతాచార్యుడు చెప్పినటువంటి ఒక కర్తవ్యాన్ని మనం నిర్వహించి మనము ధర్మ మార్గంలో నడవడమే మన ఆత్మకు శాంతిని కలిగించుకోవడమే చాలా గొప్ప విషయం. అలాంటి మార్గంలో రావాలంటే ఇలాంటి ఉన్నటువంటి మహానుభావుల యొక్క సాంగత్యంలో ఉండి వారి యొక్క బోధనలు విని ఆచరణ చేయడమే అది నిజమైనటువంటి మార్గమని నేను మీకు ఈ సభాముఖంగా మనం చేస్తున్నాను. వారు 88 సంవత్సరాలు సామాన్యమైన విషయం కాదు. అంత ఆరోగ్యంగా అంత వారు ఉన్నారంటే వారు చేస్తున్నటువంటి సాధన ఫలితంగానే వారు మన ముందు నిలబడ్డారని నేను మీకు ఈ సభాముఖంగా మనం చేస్తున్నాను. జీవితంలో సాధన అనేది చాలా గొప్పది. మనసుకు శాంతి కలగాలంటే కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎంత తోస్తే అంత మనస్సును నిగ్రహంగా ఉంచేటటువంటి శక్తిని పెంపొందించుకోవడమే నేటి ఆవశ్యకత అని నేను మీకు ఈ సభాముఖంగా మనం చేస్తున్నాను. అన్నిటికన్నా ఉత్కృష్టమైనటువంటిది మానవ జన్మ. మానవ జన్మ మనకు రావడమే చాలా గొప్ప విషయం. ఆ మానవ జన్మలో మనం ఒక సాఫల్యమైన జీవితం, ఒక మంచి జీవితాన్ని గడపాలంటే అది భౌతికమైనటువంటి ఆలోచనే కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు రావడం, నైతిక విలువలు పాటించడం, మాట తప్పకుండా సత్యాన్ని మాట్లాడడం, ధర్మాన్ని మాట్లాడడం, ఎవరిని కూడా మోసం చేయకుండా మనం సరైనటువంటి ఉపకారం చేయడం, అపకారం చేయకపోయినా చాలు, ఉపకారం మాత్రం తప్పకుండా చేయాలి. పరులకు ఉపకారం చేస్తేనే మన జీవితం ధన్యం. అదే మనం తప్పకుండా భావించాలి. ఇలాంటి స్వామీజీ కుర్తాలం పీఠం అనేకమైన దేవాలయాలు కూడా వారు జీర్ణోద్ధరణ చేస్తున్నారు. దేవాలయాలను రక్షించుకోవాలి, దేవాలయాన్ని పవిత్రంగా ఉంచాలి, దేవాలయం యొక్క నియమ నిష్ఠలు పాటించాలి. ఆ రకంగా అనేకమైనటువంటి దేవాలయాలను కుర్తాలం పీఠం తీసుకొని ఆ దేవాలయాలను పవిత్రంగా వస్తున్నటువంటి కర్తవ్యమైన బాధ్యత నిర్వహిస్తున్నందుకు నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. దేవాలయాలు మన ఆధ్యాత్మిక కేంద్రానికి ప్రతీకం. ఎందుకంటే జీవితంలో 3 చాలా ముఖ్యమైనవి. 1 ఇల్లు, 2 బడి, 3వది గుడి. ఈ 3ట్లోనే మనిషి సంస్కారవంతుడు అవుతాడు. మొదటిది ఇల్లు మనం చూసుకుంటున్నాం, బడికి మనం పంపిస్తున్నాం. కానీ గుడి మాత్రం తప్పకుండా ఉంచాల్సిన అవసరం ఉంది. ఆ గుడిని పవిత్రంగా ఉంచాల్సిన అవసరం ఉందని నేను మీకు హృదయపూర్వకంగానే మనవి చేస్తా ఉన్నాను. గుడి పవిత్రత చాలా ముఖ్యం. అందుకనే మన సమాజంలో గుడి గోపురాల నిర్మాణం, వాటి యొక్క నియమనిష్టల నిర్మాణం ఇది అత్యంత అవసరమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళీ ఒకసారి నేను మీ అందరి యొక్క వారి సాన్నిధ్యంలో మనం 1 గంట అరగంట ఉన్నా కూడా మన జీవనం పవిత్రమవుతుందని నేను మీకు హృదయపూర్వకంగా భావిస్తున్నాను. అలాంటి వాళ్ళ సాంగత్యం చాలా అవసరం. అలాంటి వాళ్ళ సాంగత్యంతో మనకు సరైనటువంటి మార్గం దొరుకుతుంది. ఈరోజు మీరందరూ కూడా హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున యజ్ఞం నిర్వహించి
స్వామివారి యొక్క 88వ దినోత్సవ సందర్భంగా నేను ఇక్కడ వచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవడం అంటే దానికి ప్రధానమైన కారణం ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారని నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎంతో శ్రద్ధతోటి నాకు చెప్పాడు ఆయన. కార్యక్రమం ఉన్నా కూడా వచ్చి ఒకసారి స్వామివారి దర్శనం చేసుకుందామని వచ్చాను. వారి ఆశీర్వచనం కూడా తీసుకొని నేను తప్పకుండా మనసా వాచా కర్మేణ ఇంకా సమాజానికి దేశానికి సేవ చేస్తానని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.